సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పురోగతి. అనేక మలుపుల తర్వాత ఈ కేసులో రాధా గాయత్రి భర్త అరెస్ట్ అయ్యాడు. ఆమె చనిపోయిన దాదాపు నెల రోజుల తర్వాత భర్త శ్రీచరణ్ అరెస్ట్ చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు. విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త శ్రీచరణ్ ను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఉత్తరాఖండ్లోని మసూరికి గత నెలలో రాధా గాయత్రి తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లగా అక్కడే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కేసు నమోదు చేసిన లోకల్ పోలీసులు సుదీర్ఘ దర్యాప్తు తర్వాత భర్త శ్రీచరణ్ ను అరెస్టు చేశారు. రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు ఇప్పటికే మిస్టరీగానే ఉంది. ఆమె ఎలా చనిపోయిందన్నది క్లారిటీ లేదు. రాధా గాయత్రి మృతికి అల్లుడు శ్రీచరణ్ కారణమంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి నిజాలు వెలికి తీసేందుకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఆనంద్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. మసూరిలో జూన్ 14 నుంచి 16 మధ్య అసలు ఏం జరిగిందనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణను మసూరి డివిజనల్ మెజిస్ట్రేట్ నిర్వహిస్తున్నారు. రాధా గాయత్రి మరణానికి దారితీసిన పరిస్థితులు, ఆమె మృతికి ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఆమె ఆరోగ్య పరిస్థితి, ప్రయాణ వివరాలు, ఘటన జరిగిన సమయంలో ఆమెతో ఉన్న వ్యక్తులు, ఆసుపత్రి రికార్డులు తదితర అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. రాధా గాయత్రి తల్లిదండ్రులు అక్కడికి చేరుకునేలోపే పోస్టుమార్టం నిర్వహించారనే ఆరోపణలు కూడా ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్న వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిర్వహణకు అనుసరించిన విధి విధానాలు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తీరు వంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు. ఈ కేసు ప్రారంభం నుంచి పలు అనుమానాలకు తావిచ్చిన నేపథ్యంలో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసు దర్యాప్తు పూర్తయిన అనంతరం రాధా గాయత్రి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాధా గాయత్రి కుటుంబ సభ్యులు కూడా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలను బయటపెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లోనూ చర్చనీయాంశంగా మారింది.